ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ జంటగా దేవర మూవీ షూటింగ్తో ఎంతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. దేవర మూవీని 2 భాగాలుగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న దేవర మొదటి భాగం ఈ సంవత్సరం దసరాకి విడుదల కాబోతోంది. ఇక ఆ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 అనే మూవీ షూటింగ్లో పాల్గొంటాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొన్నటిదాకా అధిక బరువుతో ఉండేవాడు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నటనా పరంగా జూనియర్ ఎన్టీఆర్కి మంచి మార్కులే పడినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అధిక బరువు మీద మాత్రం అప్పట్లో చాలానే విమర్శలు వచ్చేవి. దాంతో కంత్రి, యమదొంగ సినిమాల సమయానికే తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక యమదొంగ షూటింగ్ టైంలో ఒక స్టార్ కమెడియన్ తన అధిక బరువు మీద చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ని చాలా బాధించాయి. యమదొంగ షూటింగ్ టైంలో ఆ స్టార్ కమెడియన్ జూనియర్ ఎన్టీఆర్ శరీర బరువు గురించి మాట్లాడుతూ, ఇదివరకటి వరకు మీ నాన్న హరికృష్ణకు నువ్వే తండ్రిలాగా ఉండేవాడివి, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు హరికృష్ణకి కొడుకులా ఉన్నావని అన్నాడట. దాంతో అదేంటన్నా అంత మాట అన్నావు, మొదట్లో నేను అంత చండాలంగా ఉండేవాడినా అంటూ ఆ స్టార్ కమెడియన్ని ప్రశ్నించాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత తనని ఆ మాట అన్నందుకు ఆ స్టార్ కమెడియన్ చాలా బాధపడ్డాడట. ఇక ముందుగా ఆ మాటలకు జూనియర్ ఎన్టీఆర్ కూడా విపరీతంగా బాధపడ్డాడట. కానీ ఆ తర్వాత మాత్రం చాలా సంతోషంగా అనిపించిందట. ఎందుకంటే హరికృష్ణకు తండ్రి అంటే సీనియర్ ఎన్టీఆరే కదా, కాబట్టి తనను ఒక విధంగా సీనియర్ ఎన్టీఆర్తో పోల్చడం చాలా సంతోషం అనిపించిందట జూనియర్ ఎన్టీఆర్కి. ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ ఎన్టీఆరే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ని తన మాటలతో ఎంతగానో బాధించిన ఆ స్టార్ కమెడియన్ మరెవరో కాదు, కమెడియన్ ఆలీ. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.